ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామములో ఈరోజు నామము ఈశ్వర అర్ధాంగ శరీరిణి. అర్థమైందండి? శరీరిణి అలా అయినా చెప్పచ్చు. ఈ నామరూప దేవతని శృతి ప్రామాణికంగా తెలుసుకుంటే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం రావటం వలన జన్మ పరంపరల నుంచి మానవుడు విముక్తి అవుతాడు. అదంతా కూడా వివరిస్తూ జరుగుతుంది. కొంతమంది దాని వివరణ అడిగారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నామరూప దేవతను చాలామంది ఏం చేస్తారంటే సగమేమో శివుడు, సగం పార్వతిగా పెట్టి, సగం చీర కట్టి, సగమేమో పంచావుత్రయం వేసి, ఇవన్నీ చిత్తాభ్రమణములైనటువంటి కల్పనలు అంటారు. అర్థమైందండి? శృతి విరుద్ధము. అదేంటండి, మరి మేము ఎన్నో చోట్ల సగం సగం అది సగం ఇది సగం విగ్రహాలు చూసాము. చాలామంది స్వామీజీలు వాళ్ళు కూడా చెప్పారంటే వాళ్ళ భ్రమలతో కూడి చెప్తారు అవి. అర్థమైందండి? నాకు ఫలానా కూర ఇష్టం అండి, నీకు ఇంకో కూర ఇష్టం కదా, నా ఇష్టమే నువ్వు పాటించాలని చెప్పడం కరెక్ట్ కాదు కదా. శృతులలో ఏం చెప్పారు? శృతి అంగము అయిన నిరుక్త వ్యాకరణముల ప్రామాణికంగా ఈ నామాన్ని ఎలా తీసుకోవాలి అంటే, పరబ్రహ్మ నిరాకారంగా ఉన్న, సగుణాకారంగా ఉన్న అతనిలో శక్తి సామర్థ్యములు ఎప్పుడూ కూడా మారవు. కాబట్టి మరి అదేనంటే, మరి కొంతమంది పూజలు చేసేటప్పుడు పక్కన కూర్చుంటే భార్య, అటు పక్క కూర్చుని చెల్లి అంటున్నారు. కంటే వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేక అంధ పరంపర ఆధ్యాత్మికం ఆచరిస్తున్నారు కాబట్టి అలా చెబుతారు. శృతిపరంగా అయితే అలా ఉండదు. ఇప్పుడు సహజంగా ఏదన్నా ఒక హోమం చేసేటప్పుడు పక్కన వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సనాతన పరంగా చెప్తున్నా దీన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మలు వాళ్ళకి కొన్ని తంత్రములుగా కొన్ని కర్మలు చేయిస్తారు. అంటే చేతిలో నీళ్లు పోయటం, కడిగించటం, ఇవి వాళ్ళు పెళ్ళైనటువంటి స్త్రీ చేత ఏం చేస్తారంటే వాళ్ళు భర్త చేత చేయిస్తారు. అప్పుడు భర్తకి యజ్ఞగుండంలో ఉన్న భర్తకి అక్కడంతా చండాలం చేయకుండా కన్వీనియంట్గా ఉండే ప్రకారం చేసే క్రియల్ని వావి వరసలు పశువులు లాంటి మానవ అంటే బుద్ధి ఉన్న మానవుడైతే దేవజాతి అంటారు, బుద్ధి లేకపోతే పశుజాతి అంటారు. ఆ విధంగా మనం కల్పించుకుంటున్నారు మానవుల పరంగా. కల్పించుకొని సగం ఆడ సగం మొగ కరెక్ట్ కాదు. పూర్తిగా ఆ దేవతను ఈశ్వర అర్ధాంగ శరీర అంటే పరిపూర్ణమైనటువంటి ఆ పరమేశ్వరుడైనా పరమేశ్వరుడు ఇద్దరికి సంబంధించినవి ఉంటాయి. సగమేమో సగుణాకారం, సగం నిరాకారం. మళ్ళీ మీరు మానవ శరీరంగా చూడద్దు. అర్థమైందండి? మానవ శరీరంగా చూడకుండా శృతిపరంగా చూసుకోవాలి. ఆ విధంగా చూస్తూ ఉంటేనే మనకి ఆధ్యాత్మికం అనేది యథార్థమైనటువంటి ఆధ్యాత్మికం అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఏమవుతుందండి? జ్ఞానం వస్తుందండి. జ్ఞానము వస్తుంది. జ్ఞానం వస్తే ఏమవుతుందండి? సంస్కారములు మారిపోతాయి. సంస్కారం మారితే ఏమవుతుందండి? మాటలు మారుతాయి, మాట్లాడే విధానం మారుతుంది. ఎవరెవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాడకూడదు, అంతా పరమాత్మ జ్ఞానం వస్తుంది. సహజంగా పరమాత్మ జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది? మానవుడు ఇప్పుడు సపోజు కుక్కలకి 10 ఏళ్ళు, ఆవులకి 20 ఏళ్ళు, ఫలానా ప్రాణులకి ఈ విధంగా ఆయుష్ ఉంటుంది. మానవుడికి 100 ఏళ్ళు. బుద్ధి కలిగిన మానవుడిని కొంచెం పెంచుకోవచ్చని శృతుల్లో చెప్తుంది. మనం పెంచుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం, వింటున్నాము. ఎంత పెంచుకున్నా ఎంత చేసినా కూడా పరమాత్మ బుద్ధిగా ఆలోచిస్తేనే జ్ఞానం వస్తుంది. అది శ్రీ విద్య అనబడే ఆత్మజ్ఞానం ద్వారా రావాలి. వేదాలు చదివినందువలన, తర్వాత ఉపన్యాసాలు విన్నందువలన, వీటి వలన రాదు. స్వానుభవం. ఎట్లా అండి? స్వానుభవం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను దగ్గరలో ఒకటి ఫోన్ ఇంట్లో పెట్టి టీ తాగి రావడానికి వెళ్ళాను. వచ్చేసరికి మిస్డ్ కాల్ ఉంది. నేను ఫోన్ చేసి వాళ్ళకి ఇప్పుడే జస్ట్ టీకి వెళ్ళాను, టీ తాగి రావడానికి, అందుకని చూడలేదులే, వచ్చి మాట్లాడతానని చెప్పాను అనుకోండి. నాకు జస్ట్
ఆ టీ తాగి రావటం అనేది మానవ బుద్ధిపరంగా అప్పటి కాలం జస్ట్ అన్నమాట. అర్థమైందంటే నీ ఆయుష్ ప్రామాణికంగా ఆ విధంగా చూసుకుంటే పరమాత్మ జ్ఞానానికి వెళ్ళగలిగితే అప్పుడు నీకు యావత్ విశ్వ విజ్ఞానం అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోజున మనం కొన్ని గల్ఫ్ కంట్రీస్ని తీసుకుంటే విపరీతమైన ఎండలు, అక్కడ ఎన్నో సినిమాలు తీశారు. అక్కడ ఏదైనా జంతువుని ఇసుకలో వేసి ఎండాకాలం మాడిపోయి ఎముక అస్థిపంజన అవుతుంది. అంత ఎండలు అవి ఇవి చూస్తున్నాం కదా. 100 సంవత్సరాలకు ఒకసారి మార్పు వస్తూ ఉంటుంది. ఎంత వస్తుంది మార్పు? నువ్వు మానవ ఆయుష్ పరంగా చూసుకుంటూ వెళ్తావు నువ్వు ఆ ఆలోచన బట్టి. 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అవగానే ఒక మార్పులా కనపడుతుంది. 2000కు ఒక మార్పు. ఆ విధంగా మార్పు అనేది భూమి అనబడే గ్రహమే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్టిల్ ఈ రోజున సౌదీ అరేబియా, రియాదు అలాంటి చోట్ల భారీ వర్షాలు, భారీ మంచు కురుస్తూ ఉంది. కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో భారీ ఎండలు, భారీ టెంపరేచరు ఉంది. అర్థమైందండి? అంటే నువ్వు దాన్ని గెస్సింగ్ చేయాలంటే ఎట్లా చేయాలి? నువ్వు పరమాత్మ జ్ఞానం అనబడేటువంటి షట్కూట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారిక మహామంత్రములు మహావ్యాహృతులతో పంచప్రణవములతో అనులోమ విలోమముగా పురచ్చరణ చేస్తే ఆ తర్వాత నుంచి నీకు విశ్వములో జరుగుతున్న జ్ఞానాలు నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదో కూడా తెలుస్తుంది. అదేండి మరి మాకెట్ట తెలుస్తుందండి ఎట్ట ప్రవర్తించకూడదు అంటే, ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఉందనుకోండి, లేదా ఒక అబ్బాయి, ఇద్దరిని తీసుకోండి. బాధపడకుండా ఉంటారు కాబట్టి ఇద్దరు చూస్తున్నప్పుడు ఇద్దరు గురించి చెప్పాలి కాబట్టి. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని వయసులో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెషన్ చేస్తున్నాడు అనుకోండి. ఆ అమ్మాయి శ్రీ విద్యా ఉపాసకురాలు అనుకోండి, పురచ్చరణ చేసింది అనుకోండి. ఆ అమ్మాయి వెంటనే ఏం చేస్తుందంటే, ఈ అబ్బాయి వీళ్ళ నాన్న ఎవరు, వీళ్ళ అమ్మ ఎవరు, వీడి ఏ మనసుతో ఉండుంటాడు, వీడి పుట్టాడంటే ప్రాణం అనేది వాడికి నాకు ఒకటే. బాడీలో సంబంధించినటువంటి మొత్తం మనసు పట్టి ఆహారాన్ని బట్టి మనసు పనిచేస్తుంది కదా. వీడు ఏ ఆహారం తిని ఉంటాడు, అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ హిస్టరీకి ఎక్కడికి వెళ్ళాలి, అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏం పని చేసేవాళ్ళు, ఏం తినేవాళ్ళు తెలిసారు అనుకోండి. వీడి ప్రవర్తన అంతా తెలిసిపోయింది కదా. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వీడు ఫలానా జంతు మాంసం తినేవాడా, ఫలానా ఆకుకూరలు తినేవాడా, ఫలానా ఈ విధమైనటువంటి వాడి మనస్సు అనేది తెలుసుకుంటుంది. తెలుసుకొని వాడు ఈ అమ్మాయికి కొంచెం మంచి మంచి బట్టలు కొని పెడతాం, బంగారం ఇటువంటి చేస్తున్నా ఇవన్నిటికి లొంగి నేను కనుక అతనితో సంబంధం పెట్టుకుంటే, అర్థమైందండి, ప్లస్ బంధం అతనితో నేను బంధం పెట్టుకుంటే లైఫ్ లాంగ్ మిగతా జీవితం, ఇప్పుడు 20 ఏళ్ళు నాకు 100 సంవత్సరాల ఆయుష్, 80 ఏళ్ళ వరకు నేను ఏడుస్తూ ఉండాల్సిందే వాడితో పెట్టుకుంటే. ఇద్దరు అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయితో ఆ ఇద్దరు అప్పుడు వాడితో సంబంధాలు పెట్టుకుంటే ఏమవుతుంది, విషయములు. అర్థమైంది? విషయములు తీస్తే విషములుగా మారిపోతాయి విషయాలు. అర్థమైందండి? అతని నుంచి ఆ అమ్మాయికి విషములుగా మారిపోతుంది. అందుకే ఇవన్నీ చెప్పలేక వివరణ. ప్రాచీన కాలంలో 3 తరాలు చూడండి, చూసి చెయ్యండి అనేది దేనికి? వాడి ఆహార అలవాట్లు, వాడి రోగాలు, భయంకరమైన రోగాలు ఉన్న వాళ్ళు చెప్పుకోరు ఎవరు. అందుకని మా గురువుగారు ఒకరోజు అవసాన దశలో ఉన్నప్పుడు నాకేం చెప్పాడంటే, ఒక సనాతన శ్రీ విద్యా గురు పరంపరలో ఒక ఔషధం ఇస్తారండి, కాక్టైల్ అంటారు దాన్ని. అర్థమైందండి? పామర భాషలో కాక్టైల్ అంటారు. శ్రీ విద్యాపరంగా ఔషధములు ప్రకృతి నుంచి సేకరించిన కొన్ని చెట్టు వేర్లు మూలికలతో తయారు చేస్తారండి. 25 నుంచి 30 రకములైన వాటితో చేస్తారు. వాటిని చూర్ణముగా చేసి ప్రతిరోజు శ్రీ విద్యా ఉపాసకులకు ఇస్తారు. అప్పుడు వాడు లోపల అటువంటి మనసు, బుద్ధి, శరీరం అన్నీ పనిచేస్తాయి. ఎట్లా పనిచేస్తాయి? ఆకలి అవుతుంది, తిన్నది అరుగుతుంది, ఆర్గానిక్స్ బాగుంటాయి, మలబద్ధకం లేకుండా ఉంటుంది. ఆటోమేటిక్గా వాడి ఆలోచనే మారిపోతుంది. రసాయనికాలు బాడీలో శుభ్రంగా ఉంటాయి కదా. ఉదాహరణకి వాటిల్లో కలిపేవి కూడా చాలా ఖరీదుగా ఉంటాయి. సపోజు అత్యంత ఉత్తమమైన జటామాంసి లేకపోతే ఆకాశమాంసి అంటారు.
అర్థమేనండి. అది అలాంటిది. తర్వాత ఏమో నాగకేసరములు, అంటే మీకు ఒక 2, 3 చెప్తున్నాను అన్నమాట. పిప్పళ్ళు వీటిల్లో క్వాలిటీని బాగా తీస్తారు. ఇప్పుడు నాగకేసరాలు తీసుకుంటే లవంగాలు లాగానే ఉండాలి అవి. సేమ్ లవంగం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండాలి. అవి కిలో తీసుకుంటే ఒక 200 గ్రాములు వేస్టేజ్ అయిపోతుంది. వాడు మళ్ళా కొలత మార్చకూడదు. ఆ విధంగా పూర్వం శ్రీ విద్యా గురువులు ఆ ప్రకారం చేసి మంత్రదీక్ష ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇచ్చి వాడిని, ఇప్పుడు ఏ మానవుడికైనా ఇప్పుడు మనం తిన్నది అరగాలి, ఆకలి అవ్వాలి, అంతేగాని టైంని చూసుకొని మా పరమాత్మకి టైం లేదని మనం కూడా చెప్పాము మీకు. వీడు ఒక టైం పెట్టుకొని 12 అయింది అని చెప్పి గాగుబా లోపల వేసేస్తాడు. నీకు నువ్వు అడగట్లేదు, అది అడగకపోయినా వేసేస్తాడు. కుళ్ళిపోతుంది. మానవుడి లోపల శరీరం ఎక్కువ శాతం నేటి దేశమాన కాలమాన పరిస్థితి కుళ్ళిపోయి ఉంటాయి. ఒక్కడు మళ్ళా చాలామంది వాళ్ళు తీసుకుంటున్న ఆహారం రీత్యా ఇప్పుడు మన తీవ్రమైన కుష్టు వ్యాధి ఇలాంటి పుళ్ళు ఉంటాయి చూడండి, ఆ పుళ్ళకి కొన్ని మందులు వాడతారు. కుష్టు వ్యాధి అలాంటి మందులలో కలిపేవి కొన్ని, అంటే అలాంటి మొత్తం అణుబాంబులు వేసేటువంటివి కుష్టు వ్యాధులు వీటిల్లో కలిపే మెడిసిన్స్. వాటి ఏం చేస్తారంటే ఇప్పుడు ఆకుపచ్చగా కానీ పసుపు పచ్చగా కానీ ఒకలాగా ఉండే ఒక పొడి ఉంటుంది, దాని గోధుమల్లో నుంచి వస్తుంది. ఆ పొడిలో ఈ మెడిసిన్ కలిపితే తెల్లగా అయిపోతుంది. అర్థమైందండి. దానిని ఎక్కడ పడితే పూరీలు, పునుగులు, బజ్జీలు రూపేణ ప్రజలందరూ తింటూనే ఉంటారు. అర్థమైందండి. వైట్ పాయిజన్ అంటారు దానికి మనం ఏం చేయలేం. అంటే కర్మను బట్టి బుద్ధి. శ్రీ విద్య చేసినప్పుడు ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళంగానే ఆ మనిషి తయారు, ఇప్పుడు ఒక టిఫిన్ తినేటప్పుడు చూస్తాడు ఆ మనిషి ఎలా ఉంది, ఏంటి, ఏం టిఫిన్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ బ్యాగ్ అన్నీ చూసుకుంటాడు ఆటోమేటిక్. వాడు తిండి అక్కడ. ఆ విధంగా ఆత్మజ్ఞానం కావాలంటే అంత కష్టం, అంత కఠినం అండి. అర్థమైందా? ఎందుకు? సృష్టికి ప్రతి సృష్టి చేసేవాడే కదా ఆత్మజ్ఞానం అంటే. కాబట్టి ఈ ప్రవచనాల పరంగా కానీ పుస్తకాల పరంగా కానీ వీటి ద్వారా మీరు తెలుసుకోలేరు. స్వ అనుభవం. ఈ టెక్నాలజీ ద్వారా మీరు తెలుసుకునేది 50-50 ఉంటుంది, పూర్తిగా ఉండదు. ఎందుకు ఉండదండి అంటే బ్రిటిష్ వాడు మనం పరిపాలించినప్పుడు మన నాగరికత మొత్తాన్ని నాశనం చేశాడు కదా. వాడి నాగరికత, వాడి విద్య, వాడి వైద్యము, వాడి ఆహారం మనకి ప్రవేశపెట్టాడు కదా. అవి ప్రవేశపెట్టే ముందు ఏం చేశాడు, ఇక్కడున్న కరణాలు, మున్సబులు, జమీందారుల ఆధ్వర్యంలో ఉండేవి కదా గ్రామాలు, వాళ్ళందరినీ ఏం చేశాడు, వాళ్ళ దేశం నుంచి కొంతమంది ఆడవాళ్ళను పిలిపించి మీకు పరమచక్ర, పరమశ్రీ, పద్మశ్రీలు అలాంటి అవార్డులు ఇస్తాము, మీ కుటుంబాల మొత్తాన్ని మేము పోషిస్తాము, మీరు ఈ భారతదేశంలో ఉన్న ఈ కమ్యూనిటీ ఎవరో కరణాలు, మున్సబులు, జమీందారు వీళ్ళ మొత్తాన్ని మీరు భ్రష్టు పట్టించాలి, మన మతం డెవలప్ చేయాలి, మన నాగరికత వీళ్ళకి అలవాటు చేయండి అని చెప్పేసరికి వీళ్ళు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు చూడండి. ప్రాచీన కాలంలో బ్రిటిష్ వాడు రాకముందు మొఘలుల పరిపాలన కాలంలో కూడా అందరూ ఇళ్లలో హోమాలు గిమాలు చేసుకొని అందరూ ఏకత్వంగా ఉండేవాళ్ళు భారతీయులు. వాళ్ళు వచ్చేసరికి ఏం చేశారు, హోమాలు లేవు, వీడి దగ్గర పడుకోవడం అలవాటు. అర్థమైందండి. ఈ విధంగా సర్వనాశనం చేసేసారు కర్మలను పట్టి. అయినా అలా జరిగిన అందరూ చేయలే, కొంతమంది వాళ్ళు కాపాడుకుంటూ వచ్చి ఈనాడు నేను మీతో చెప్తున్నానంటే ఆ పరమాత్మ దాన్ని నిక్షిప్తం చేసి ఎంత జరిగినా సరే ఈ విధంగా మనకు అందియడం జరిగింది. అందుకే భారతదేశం అంటే కర్మభూమి. అర్థమైందండి. ఇది భోగభూమి కాదు. ఎవరో వచ్చి నాశనం చేసినా మళ్ళా ఒక చెట్టు మొత్తం పడేసినా మళ్ళా చిగురిస్తుందంటారు భారతదేశాన్ని పరశువేది అంటే ఏంటంటే ఎవరు వచ్చి భారతదేశాన్ని తాకినా బంగారం అయిపోతుంది వాళ్ళకి. అర్థమైందండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఎన్నో వందల దేశాలు భారతదేశం యొక్క పాదచరణ ధూళి ద్వారా ఆహారం సంపాదించుకుంటున్నారు. అదేంటండి మీరు అంత మాట అన్నారు, మేమందరం ఉద్యోగాల కోసం అమెరికా, రష్యాలు తిరుగుతుంటే మీరు ఎంత మాట.
ఒక్కసారి భారతీయులందరూ పెట్రోల్ డీజిల్ వాడకుండా ఉన్నాం అనుకోండి, యావత్ ముస్లిం కంట్రీస్లో 50% ఒక ఆహారం ఉండదు. ఈ విధంగా చూసుకోండి, మీరు వాడుతున్నవి, ఇళ్లల్లో వాడుతున్నవి అన్నీ చూసుకుంటే వెళ్తే మీకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. అది మంత్రసాధనం అని అర్థం. సరే, ఈరోజు ఇది చాలు. కానీ ఈ నామరూప దేవత ఈశ్వరార్థంగా శరీరిని అంటే ఎలా తెలుసుకోవాలంటే, ఈ శ్రీ విద్య ద్వారా తెలియజేయబడింది శ్రీ విద్య ద్వారా తెలుసుకోవాలి. ఎక్కడ డబ్బులు పారేసావో అక్కడే ఎత్తుక్కోవాలి, అంతే కదా. ఈ మంత్రాన్ని ఎవరైతే ఈ మంత్రాన్ని ఏ మానవుడైనా జాతి, మత, కులం, లింగ భేదం లేకుండా శృతి ప్రామాణికంగా అనుష్ఠానం చేస్తే వాడికి పరమాత్మ జ్ఞానం సగుణాకారం వచ్చేస్తుంది. ఉదాహరణకి క అనబడే అక్షరం అర్థమైందండి. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఉచ్చరించిన శబ్దం క సగుణాకారంగా మారినప్పుడు ఏ అని ఉచ్చరించాడు. మళ్ళా నిరాకారంగా ఉన్నప్పుడు ఈ, మళ్ళా సగుణాకారంగా మారినప్పుడు లా. రెండు రూపములు ఏకత్వముగా హ్రీం అని పలకటం జరిగింది. దానిని ఆ శబ్దము ఆ రూపము తెలియని అవిద్యా జ్ఞానులు అర్ధనారీశ్వర తత్వముగా అమ్మవారు ఒకటి, అయ్యవారు ఒకటి అని కల్పించడం జరిగింది. అర్థమైంది. శృతుల్లో ఉండదు కదా. ఓకే, నువ్వు చెప్పావు, సరే ఒప్పుకున్నాం. ఏ శృతిలో అయినా ఉన్నదా చెప్పండి? లేదు కదా. అప్పుడు ఎలా చెప్పాలి నువ్వు? ఈ శబ్దానికి అర్థం అప్పుడు ఎలా చెప్పాలి? శృతి ప్రామాణికంగా నిరుక్త వ్యాకరణాల పరంగా అని చెప్పాలి కదా. నీ మనోభ్రమలతో ఎలా చెబుతావు అందపరంపరంగా? అర్థమైందండి. అప్పుడు ఈ నామం కయ్యి పలికినప్పుడు విడివిడిగా ఉచ్చరించిన దానిని గురు పరంపరలోకి మారినప్పుడు ఏ విధముగా పలకాలనేది పరి విధాల ఋషి పరంపర వాళ్ళు తెలియచేశారు. దాన్ని వరివశ్య రహస్యమని. అంటే వరివశ్య రహస్యం అంటే ఏంటి? మీ గతంలో కూడా చెప్పడం జరిగింది. తెలుసుకోండి. దానివల్ల మంచి మంత్రం శబ్దం ఉచ్చరించేది వస్తుంది. మంచి శ్రీ విద్యా గురువులు దొరకనప్పుడు మీరు ఏదైనా మంత్రం చేస్తున్నప్పుడు వరివశ్య రహస్యం ద్వారా తెలుసుకోవచ్చు. అర్థమైందండి. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళారు మీరు, ఎక్కడైనా గుళ్ళల్లోకి పూర్వకాలం పెట్టినవి కూడా ఈ ఉద్దేశంతోనే. ఒక గంట కొట్టారు, కొట్టిన తర్వాత కొంతసేపు రీసౌండ్ వస్తుంది. అది అర్థమైంది. ఆ విధంగా డిజైన్ చేయబడినటువంటి టెంపుల్స్, అందులోంచి సౌండ్ వస్తుంది. నువ్వు ఏకాంతంగా కూర్చొని జాగ్రత్తగా లోపలికి నీలోకి వెళ్తే నీ బాడీలోంచి కూడా సౌండ్స్ వస్తాయి. ఆ విధంగా ఆ శబ్దశాస్త్రమే ఈ పంచదశి మంత్రం. నీలో ఉన్న పరమాత్మని వ్యక్తం చేస్తుంది. అవ్యక్తము గుప్త గాయత్రి గతంలో కూడా చెప్పాను. అవ్యక్తమైన ఈ స్వరూపమాన్ని నీ శరీరంలో ఉన్నది వ్యక్తం చేస్తుంది. అందువల్ల గుప్త గాయత్రి అంటారు. గుప్తం అంటే రహస్యం అని కాదు, నీలో రహస్యం నువ్వు తెలుసుకుంటే ఏముండదు. ఆ విధంగా పలికేటప్పుడు ఎందుకని కా అనేది, ఏ అనేది, ఈ అనేది విడివిడిగా పలకకూడదు. అర్థమైంది. మీకు అర్థం అవ్వాలని నేను అట్లా చెప్పడం జరిగింది. ఎందుకని విడివిడిగా పలికితే శబ్ద అర్థాలు తేడా వస్తాయి, శృతి విరుద్ధం అవుతుంది. కా అన్నప్పుడు ఆ వస్తుంది, ఏ అన్నప్పుడు ఈ ఇంకొక సౌండ్ వస్తుంది. ఈ విధముగా మీకు విడివిడిగా పలికినప్పుడు అర్థాలు మారుతాయి. చాలామంది కా ఏ ఈలా అంటారు. అంటే వాళ్ళ గురు పరంపరలో అలా ఎందుకు చెప్పారు అనేది శృతిపరంగా అయితే కరెక్ట్ కాదు. కయ్యే ఈలా అని శాస్త్రీయ పరంగా చెప్తుంటారు. కా ఏ విడతీయకూడదు, కలపాలి. ఎందుకని అక్కడ అర్ధనారీశ్వర రూపంగా ఇక్కడ ఈ నామం చెప్పారంటే ఏంటి? పరమాత్మ వేరు, పరమేశ్వరి వేరు వేరు కాదు. అర్థమైందండి. మీరు నిరాకారం వేరు, సగుణాకారం వేరు వేరు కాదు, రెండు ఒకటే. ఇక్కడ ఆ విధంగా శబ్దాలను తీసుకోవాలి పంచదశి. ఇంకొకటి ఏంటంటే అత్యంత రహస్యమైనటువంటిది ఏంటంటే, ఒక్కసారి గాయత్రి మంత్రం చేస్తే అర్థమైంది, 3 సార్లు గాయత్రి మంత్రం ఉచ్చరించిన
పంచదశి మంత్రం ఒక్కసారి చేసినా సమానము. అదేంటంటే ప్రపంచంలో అన్ని వేదాలు అన్ని అందరు మహాత్ములు అందరూ గాయత్రియే పరదేవత, ఆమె కన్న తల్లి, ఆమెను మించిన దేవత ఈ విశ్వంలో లేదన్నారు కదంటే వాస్తవమే. వాళ్ళ మనోభావాలు అవి, శాస్త్రపరంగా కాదు కదా. మీరు ఎప్పుడైనా నేనేం చెప్తున్నాను, ఎవరి మనోభావాలు చెప్పట్లేదు. షడా ఆమ్నాయ మంత్ర తంత్ర యంత్ర పరిశోధకుడిగా చెప్తున్నాను. అర్థమైందండి? మీరు వ్యక్తులు చెప్పిన ఫీలింగ్స్ని, మీరు వాళ్ళ ఫీలింగ్స్ని పట్టి మీరు నడుస్తున్నారు. నేను అలా చెప్పట్లేదు. శృతులలో ఇలా ఉంది, దాని అంగములు ఇలా ఉన్నాయి, మీరు చూసుకోండి. అర్థమైందండి? ఇప్పుడు గాయత్రి 3 సార్లు చేస్తే పంచదశి ఒకసారి ఎట్లా అండి? మరి కొంచెం వివరంగా చెప్పండి అంటే, పంచదశిలో 3 హ్రీంకారములు ఉంటాయి. అర్థమైందండి? అప్పుడు 3 ఇంకారములు ఏముంటుంది? ఓమైనా హ్రీమైనా ఒకటే అని చెప్తున్న శాస్త్రాలు ఉన్నాయి కదా. మంత్రాక్షరోపనిషత్తు కానీ, యోగరత్నావళి ఉపనిషత్తుల్లో కానీ, ఆమ్నాయ మంత్రో అక్షరోపనిషత్తులో ఈ విధంగా ఉంది కదా శృతి ప్రామాణికముగా. కాబట్టి ఒకసారి పంచదశి చేస్తే 3 సార్లు గాయత్రి చేసింది. ఇంకా నిగూఢమైన లోతుగా చెప్పాలంటే గాయత్రి మంత్రం 24 అక్షరములు ఓము తీసేసి తత్సవితుర్వరేణ్యం నుంచే లెక్కేస్తారు కదా ఎవరైనా. అప్పుడు వాస్తవంగా అయితే గతంలో కూడా చెప్పా కదా నేను. ఇప్పుడు ఈ ఛానల్లో పోస్టులు పెట్టాను, చూసుకోండి. గాయత్రి మంత్రం ఓం తీసేసి పలికితే 23 అక్షరాలే వస్తాయి. ఓం కలిపితే 24. దాన్ని ఓము లెక్కలోకి రాదు కదండి కొంతమంది విమర్శకులు అంటారు. అందుకని కొంతమంది ఋషి పరంపర వాళ్ళు 2వ పాదములో ఉన్న యావత్తుని హల్లుని అచ్చుగా చూపించి 24గా 3 పాదములు 8 8 8 24 అక్షరాలుగా వాళ్ళు తెలియచేస్తూ ఉంటారు. ఆ విధంగా చూసుకున్న పంచదశితో పోటీకి గాయత్రి పనికిరాదు. ఎలా అండి అంటే, ఓము కలిపితే 25 అక్షరాలు వస్తాయి కదా. ఓము పలకకపోతే దానికి విలువ లేదు కదా. ఇట్లా ఆమ్నాయ మంత్ర పరిశోధకుడిగా నేను నా రీసెర్చ్లో ఇవన్నీ నేను తెలుసుకుంటూ ఉంటాను. కాబట్టి నేనేం చెప్తున్నాను సర్వులకి, పంచదశి అనేది దీనికంటే గొప్పది. మరి అదేనండి, మరి చాలామంది ఇలా చెప్తున్నారంటే నేను శాస్త్రపరంగానే వివరిస్తున్నాను. కాబట్టి నేను చెప్పిన సత్యమా అసత్యమా అనేది వ్యాకరణము నిరుక్త ప్రామాణికమైన పండితుల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నా మనోభావములు కాదు, నా ఫీలింగ్స్ కావు. కాబట్టి ఈ నామరూప దేవత అన్నటువంటిది అమోఘము, అఖండము, అనంతమైన పరమాత్మ జ్ఞానమైనటువంటిది. గాయత్రి అన్నప్పుడు అంతే కదా. గాయత్రి అంటే ఏంటి? గానం చేసేవాడిని గతంలో చెప్పేశాను కదా చాలాసార్లు. ప్రతిసారి అన్నీ చెబితే కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలి కదా. కాబట్టి మీరు శృతుల పరంగానే నేను చెప్తున్నాను. మీరు కాదండి ఇంకేదన్నా మాకు ఇప్పుడు మీరు చెప్పారు కదా కాలం గురించి అది ఇది ఇంకొంచెం ఏదన్నా చెప్పండి అంటే, ఇప్పుడు తిరుపతి లడ్డు తీసుకోండి. 1400 శతాబ్దములు పల్లవ రాజుల హిస్టరీలో శాసనాల్లో అది ఉంది. బ్రిటిష్ వాడు అది చెప్పాడా? చెప్పలేదు కదా. 1715వ సంవత్సరం అంటే తిప్పి కొడితే 300 సంవత్సరాల నుంచి మాత్రమే లడ్డు తిరుపతిలో మొదలైందని వాడి యొక్క టెక్నాలజీ ఉన్నటువంటి మన గూగుల్లో ఆ విధంగా పెట్టారు. దానిని ఆ విధంగా పెట్టినటువంటి దానిని 1940 సంవత్సరానికి ఇప్పుడు మీ చేతిలో ఉన్న లడ్డు 1940 నుంచి ఆ విధంగా రూపురేఖలు గుండ్రంగా ఉంది. అంతకుముందు దానిని మనోహరము అనబడే ఒక ప్రసాదంగా భక్తులకు ఇచ్చేవాళ్ళు. మీరు ఏది చెప్పినా నేను అది నమ్మవద్దు. ఒక్కసారి హిస్టరీకి వెళ్ళి తిరుపతి టెక్నాలజీ రాకముందు ఎంతమంది వచ్చేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు ఆనాటి కాలంలో, అలాంటివన్నీ మీరు వెరిఫికేషన్ చేసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి.
అంటే మనల్ని అంత చేటు బ్రిటిష్ వాడు, బ్రిటిష్ యొక్క ఈ చదువులు, బ్రిటిష్ వాళ్ళ నాగరికత, బ్రిటిష్ వాళ్ళ వైద్యాలు, ఈ విధంగా మనం అందరము కూడా భారతీయులు, నేను కాదులేండి, ఈ అంధ పరంపర వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు. మార్చుకుంటే శృతి ప్రామాణికంగా మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. అసలు తిరుపతి లడ్డు ప్రవేశపెట్టడానికి కారణం ఏంటనుకుంటున్నారు? దాని యొక్క జ్ఞానం తెలిస్తే ఎగిరి 33 సార్లు దొల్లు గుంతలు పల్టీలు కొట్టి గొంతులు వేస్తారు చాలామంది. అంత సైన్స్ ఆ లడ్డులో పెట్టారు. అర్థమైందండి? ఒక తమిళనాటి బ్రాహ్మల అయ్యగారు అన్నమాట. అతను బాగా ఆయుర్వేదంలో టాప్ మోనార్క్, మంచి శ్రీ విద్యాోపాసకుడు. ఆయన ఆ తిరుపతిలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు అనేక మంది వస్తున్నారు కదా, వీళ్ళల్లో ఈ భక్తి పేరుతో వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళందరినీ బాగా ఇంప్రెషన్గా వీళ్ళు ఉండాలంటే, ఈ దేవుడి మీద నమ్మకంతో, భక్తితో వీళ్ళు బాగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే వీళ్ళకి ఏం చేయాలని ఆ లడ్డుల్లో పచ్చ కర్పూరం అని ఒకటి ప్రవేశపెట్టాడు. ఎవరు? ఆ కేరళ. ఆ పచ్చ కర్పూరం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? చలువ చేస్తుంది. కడుపులోకి వెళ్ళి జఠరం జీర్ణమైన తర్వాత కారపు రుచిగా మారుతుంది. దానివల్ల మేహ రోగాలు, అంటే ఇప్పుడు షుగర్ అంటున్నారు కదా, అవి రావడానికి బిఫోర్ జరిగేవి తగ్గిపోతాయి. నేత్ర వ్యాధులు తగ్గిపోతాయి. ఇప్పుడున్న వాళ్ళందరూ చూడండి, 100కి 40 మంది కలదోళ్లే, చిన్నపిల్లలు కూడా. ఎందుకని? మన తాగే నీళ్ళలో కరెంటు తీసేసి పంపిస్తారు కదా, అందువల్ల నేత్రాల్లో కరెంటు ఉండదు ఇప్పుడున్న వాళ్ళకి. కడుపులో నురిపులుగులను చంపుతుంది. రక్తపిత్తము అంటే తెలుసు కదండి, రక్తం టెంపరేచరు అది తగ్గిస్తుంది. అజీర్ణ విరోచనాలను తగ్గిస్తుంది. తాపము అంటే గాలి ఆడకపోవడం, గాలి ఆడతలేదు అది ఇది అంటుంటారు, కొండ మీద నడిచి వెళ్ళిన సంగతి లేండి, ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళందరికీ అది తగ్గిపోతుంది. తర్వాత మగవాళ్ళకు వచ్చే సెక్సువల్ డిసీజులను తగ్గిస్తుంది. ఆ శుక్ల నష్టం తగ్గిస్తుంది. అతిమూత్రం తగ్గిస్తుంది. అర్థమైందంటే, కొంతమంది ఆడవాళ్ళకి మన నెలసరి టైంలో పైత్యం వస్తూ ఉంటుంది, ఆ పైత్యం తగ్గుతుంది, ఋతు సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. ఈ విధముగా ఇప్పుడున్న పచ్చకర్పూరం కాదండి నేను చెప్పేది, 50 ఏళ్ల క్రితం సంగతి. అంత ఆ మహానుభావుడు ఆ పచ్చకర్పూరం లడ్డులో పెట్టేసరికి ఆ తిన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే, ఈ విధమైన జబ్బులు ఉన్న వాళ్ళందరూ తగ్గిపోతే 100కి 90 మందికి ఏదో ఒక డిసీజులు అయిన తగ్గుతాయి. ఈ విధంగా ఆ లడ్డులో పెట్టిన యాలక్కులు కానీ, జాపత్రి కానీ, జాజికాయ కానీ, కుంకుమ పువ్వు కానీ, ఇలాంటివి ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మీరు తెలుసుకుంటే ఏమి తిరుపతి వెళ్ళకుండానే ఇప్పుడు కలుపుతున్నారా లేదా, ఇప్పుడు ఉన్నాయా లేదా అనేది నాకు తెలియదు. నేను చెప్పేది 50 years బ్యాక్ సంగతి. మీరు ఇప్పుడు కలుపుతున్నారు అనుకోండి, ఆ లడ్డు మీద బాము అంటారు. అంత శక్తివంతమైంది. దానిని బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే, ఎప్పటిది ఇది 1400 సంవత్సరాల నుంచి ఉన్న దాన్ని అయినా సరే, వాడు 1700 300 సంవత్సరాల నుంచి ఈ లడ్డుని, అంతకుముందు ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఏదని పెట్టాడు కదండి. ఆ విధంగా మన సనాతన ధర్మాలని మన ఋషులు ప్రసాదముల రూపములో ఆ విధముగా మన భారతీయులందరికీ ప్రవేశపెట్టి ఎడ్యుకేషన్ చేస్తుంటే, రాజకీయ సర్పముల నీడ పడి భారతీయ సనాతన దేవాలయాలు పొట్ట కూటి ఆహారం కోసం బతకటానికి నిలయాలుగా మారిపోయినాయి. అర్థమైందండి? భారతదేశం యొక్క ఆధ్యాత్మికం ఏమనుకుంటున్నారు? సనాతనమైన టెంపుల్స్. ఇప్పుడున్న వ్యాపార సంస్థల గురించి చెప్పట్లేదు. బిఫోర్ ప్రతి దేవాలయంలో సైంటిఫిక్గా కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు ఇవన్నీ ఒకసారి శ్రీ విద్యలోకి వచ్చి తెలుసుకొని ఏదైనా మంత్రం పురస్చరణ చేయండి, ఉత్తమ గురువులను ఎంచుకోండి, భారతీయ సనాతన ధర్మం తెలుసుకోండి. సనాతనం పేరుతో ఉదర పోషణ ఆధ్యాత్మికాన్ని ప్రోత్సహించవద్దు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. స్వస్తి.